ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నౌను వెర్బుల రైమ్ నేర్చుకుందాం. దాంతోపాటు దీని నుంచి మనం ఇంగ్లీష్ను ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం. ఈ రైమ్ నుంచి నౌన్ అంటే మీకు తెలుసు, పేర్లు. నౌను, నేము, పేర్లు అని గుర్తుపెట్టుకోమని చెప్పాం. అలాగే వెర్బ్ అంటే మీకు తెలుసు, వర్క్ అంటే పని, పనులంటే వెర్బులు అని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. ఇది నౌను వెర్బుల యొక్క రైమ్ అనమాట. నేను ఒకసారి ముందు చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాము, రివరు, టేబుల్, చైరు, ఇలాంటి పేర్లు అన్నీ నౌన్లే. రీడ్, రైట్, ఈట్, డ్రింక్, ఇలాంటి పనులు అన్నీ వెర్బులు. ఐ, యు, దే, హి, షీ, ఇట్, వీటిని మనము ప్రొనౌనులంటాం. యామ్, ఈజ్, వార్, వాజ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షల్, విల్, ఇలాంటివన్నీ హెల్పింగ్ వెర్బులు. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షల్, విల్, ఇలాంటివన్నీ హెల్పింగ్ వెర్బులు. విన్నారు కదా? ఇది ఒక్కొక్క లైన్ని మనం చూసుకుందాం. మొదటి లైన్ చూడండి, రాము అనేటువంటిది ఒక మనుషుల పేర్లు. అంటే రామునే కాదు, రవి, గోపి, మధు, అలాగే గర్ల్స్ పేర్లు, లత, సుమలత, మాధవి, ఇలాంటి పేర్లన్నీ కూడా నౌన్లో అని చెప్పంటాం. అలాగే రివర్, రివర్ అంటే నది. అలాగే హిల్ అంటే కొండలు, క్లౌడ్స్, ట్రీస్, ఇవన్నీ కూడా నౌన్లే. అనే మన కంటికి కనిపించే వస్తువు ఏదైనా సరే దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేర్లు మొత్తం నౌన్లే. అలాగే టేబుల్, మన ఇంట్లో కనిపించే వస్తువులన్నీ, టేబుల్ కానీ, చైర్ కానీ, షర్ట్ కానీ, లేకపోతే మన శరీరంలో భాగాలు, ఐ, కన్ను కానీ, ఇయర్ కానీ, హ్యాండ్ కానీ, ఇంకా మన ఇంట్లో ఇంటికి సంబంధించిన వస్తువులు, డోరు, విండో, ఇలాంటివన్నీ కూడా మనకి నౌన్లే. అలాగే చైర్, చైర్స్ కానీ, ఇంట్లో వస్తువులన్నీ చెప్పాను కదా, కాట్ కానీ, పిల్లో కానీ, బెడ్షీట్ కానీ, ఇవన్నీ కూడా నౌన్లే. ఈ ఫస్ట్ వరుసలో ఉన్నవన్నీ కూడా నౌన్లు అని మనం అంటాం అనమాట. ఇక తర్వాత రెండో వరుస ఉంది చూసారా, రీడ్, రైట్, ఈట్, డ్రింక్. రీడ్ అంటే చదవటం, రైట్ అంటే రాయడం, ఈట్ అంటే తినడం, డ్రింక్ అంటే త్రాగడం. ఇలాగా అనేకమైనటువంటి పనులు, మనం ప్రతిరోజు చేసే పనులు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి బ్రష్ చేస్తాము, వాష్ చేస్తాము, బాత్ చేస్తాము, అలాగే ఈట్ తింటాము, డ్రింక్ త్రాగుతాము, స్లీప్ పడుకుంటాము, రీడ్ చదువుతాము, రైట్ రాస్తాము, వాక్ నడుస్తాము, రన్ పరిగెత్తుతాము, సిట్ కూర్చుంటాము, స్టాండ్ నిలబడతాము. ఇలాగ ప్రతిరోజు చేసేటువంటి అన్ని పనులని మనం ఏమంటామంటే వెర్బులు అని చెప్పంటాం అనమాట. ఇక దాని తర్వాత వచ్చింది చూడండి, నిన్న మనం చెప్పుకున్నాం ప్రొనౌన్లు రైమ్లో ఐ, వై, యు, దే, హి, షీ, ఇట్, వీటిని మనం ప్రొనౌన్లు అంటాం. ఈ ప్రొనౌన్లు అనేటువంటివి నౌన్ బదులుగా, అంటే నౌన్ ఎప్పుడైనా లేదనుకోండి, అంటే పైన ఇందాక మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనేటువంటిది ఉంది, రవి లేనప్పుడు ఏం రాస్తాం, హీ అని రాస్తాం అనమాట. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఒక వరుస రాశాం అనుకోండి. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటే అతను మంచి పిల్లవాడు. హీ ఈజ్ స్టడీయింగ్ 6th క్లాస్, అతను 6th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఇక్కడ హీ అంటే ఎవరు అంటే రవి అనమాట. అంటే రవి బదులు హీ అనేది ఇక్కడ రాసాం. కాబట్టి వీటిని, ఇలాంటి వాటిని అన్నీ కూడా మనం ఏమంటాం, ప్రొనౌన్లో అంటాం. ఇక చివరి ఉన్నాయి చూడండి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షల్, విల్. వీటిలో గతంలో మనం 3 చెప్పుకున్నాం. ఎప్పుడు చెప్పుకున్నాం అంటే టెన్స్ల రైమ్లో చెప్పుకున్నాం. అంటే 3-4 రైమ్స్లో ఏమేమి తెలుసు మనకంటే, యామ్ ఒకటి చెప్పుకున్నాం, వాజ్ ఒకటి చెప్పుకున్నాం, అలాగే విల్ ఒకటి చెప్పుకున్నాం. యామ్ అంటే ప్రజెంట్ అని, వాజ్ అంటే పాస్ట్ అని, అలాగే విల్ అంటే ఫ్యూచర్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పుకున్నాం. కాబట్టి వీటిని హెల్పింగ్ వెర్బులు అంటారనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటికి ఒక పేరు ఉంది, ఈ పేరేంటి, హెల్పింగ్ వెర్బ్స్ అనమాట. సరే, దీని నుంచి మనం ఇంగ్లీష్ ఎలాగ నేర్చుకుందాం అనేటువంటి చూద్దాం. ఓకేనా? రెడీ. చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు దాకా
ఓకే, దానికంటే ముందుగా మనం ఒకసారి నాతో పాటు కలిసి పలకండి. ఓకేనా? రాము రివరు టేబుల్ చైరు, ఇలాంటి పేర్లు అన్నీ నౌన్లే. రీడ్, రైట్, ఈట్, డ్రింక్, ఇలాంటి పనులు అన్నీ వెర్బులు. ఐ వై యు దే హి షీ ఇట్, వీటిని మనము ప్రొనౌనులంటాం. యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ షల్ విల్, ఇలాంటివన్నీ హెల్పింగ్ వెర్బులు. సో ఇప్పుడు మనం మరొకసారి అందరం కలిసి చెప్దాం. అందరం కలిసి, రాము రివరు టేబుల్ చైరు, ఇలాంటి పేర్లు అన్నీ నౌన్లు. రీడ్, రైట్, ఈట్, డ్రింక్, ఇలాంటి పనులు అన్నీ వెర్బులు. ఐ వై యు దే హి షీ ఇట్, వీటిని మనము ప్రొనౌనులంటాం. యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ షల్ విల్, ఇలాంటివన్నీ హెల్పింగ్ వెర్బులు. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క రైమ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ని మనం ఎలా నేర్చుకోవాలనేది తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, చూడండి, ఇప్పుడు మనకి ముందుగా చెప్పుకున్నట్లుగా మొట్టమొదటి దాంట్లో ఉన్నటువంటివి నౌన్లు అనే విషయాన్ని చెప్పుకున్నాం. రాము రివరు టేబుల్ చైర్ అనేవి నౌన్లు అంటే పేర్లు. అలాగే రెండో వరుసలో ఉన్నటువంటివి చూడండి, రీడ్, రైట్, ఈట్, డ్రింక్ అనేటువంటి వెర్బులు అనేటువంటి తెలుసుకున్నాం. మూడో వరుసలో ఉన్నవి చూడండి, ఐ వై యు దే హి షీ ఇట్. మనం నిన్న చెప్పుకున్నట్లుగా వీటిని మనం ప్రొనౌన్లు అంటాం. నౌన్లకు బదులుగా మనం వీటిని వాడతాం అనమాట. అలాగే దాని కింద ఉన్నటువంటి చూడండి హెల్పింగ్ వెర్బ్స్. ఇక్కడ నేను గీతలు గీశాను. ఫస్ట్ ఎల్లో గీత గీశాను. ఏమేంటివి ఇవి అని అంటే యామ్, ఈజ్, ఆర్. ఇంతకుముందు నేను ఏం చెప్పానంటే యామ్ ఉన్నప్పుడు దానిని ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నది, ఇప్పటి పని, ఈ రోజుది లేదా ఇప్పటిది అని అంటే యామ్ అనేటువంటి చెప్పుకున్నాం అని చెప్పాను. కానీ యామ్తో పాటు ఈజ్ ఉన్నా కూడా ప్రజెంటే. యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు కూడా ప్రజెంటే. ఇవి గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ బ్లూ కలర్లో గీత గీస్తుంది చూసారా, వాజ్, వర్. ఇవి రెండు ఒకే రకంగా పలుకుతున్నాయి. వాజ్, వర్, వా, వా అనేటువంటిది. వాజ్, వర్ ఇవి రెండు కనుక వచ్చిందంటే వా సౌండ్ తోటి హెల్పింగ్ వెర్బ్ ఉంది అంటే అది పాస్ట్. అలాగే షల్, విల్, షల్, విల్ ఇవి రెండు ఇల్ తోటి అంతమవుతున్నాయి. కాబట్టి షల్, విల్ వచ్చిందంటే మీకు తెలుసు విల్ వచ్చినప్పుడు అది ఫ్యూచర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి యాడ్ అదనంగా షల్ ఒకటి వచ్చింది అంతే. షల్, విల్ వచ్చిందంటే అది ఫ్యూచర్. వాజ్, వర్ వచ్చిందంటే అది పాస్ట్. యామ్, ఈజ్, ఆర్ వచ్చిందంటే అది ప్రజెంట్. అంతపాటు గుర్తుపెట్టుకుంటే చాలు. మనం కొన్ని వాక్యాలు చూద్దాం. ఈ వాక్యాల్లో దీని అర్థం ఏమిటి ఇవన్నీ మనకు అవసరం లేదు. కేవలం అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా అంతవరకు చెప్పగలిగితే చాలన్నమాట. ప్రజెంట్ అంటే ఇప్పుడు జరిగింది, పాస్ట్ అంటే గతంలో జరిగింది. హీ వాజ్ గోయింగ్, హీ వాజ్ గోయింగ్, హీ వాజ్ గోయింగ్ అంటే ఇది ఏ టెన్స్ అని అంటే ఏ కాలంలో జరుగుతుంది, గతంలోనా, ప్రస్తుతమా, జరగబోయేదా. హీ వాజ్ గోయింగ్. చూడండి వాజ్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ అనమాట. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు వస్తే ప్రజెంట్. ఈ రైమ్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక్కటే. ఎందుకంటే అవి మూడు కూడా ఆల్రెడీ మన గత రైమ్స్లో వచ్చేసాయి. ఇక్కడ మాత్రం మనం కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది యామ్ వచ్చింది, దీంతో పాటు యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి వచ్చాయి. తర్వాత అలాగే వాజ్, వర్ ఇవి రెండు వచ్చాయంటే ఇది పాస్ట్ అంటే గతం. అలాగే షల్ కానీ విల్ కానీ వచ్చాయి అంటే అది ఫ్యూచర్.
సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే నేను ఇప్పుడు కొన్ని చెప్తాను, అటు అర్థాలు అనేటువంటి మనకు అస్సలు అవసరం లేదు, కానీ అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, అదొక్కటే మనం ఈ రైమ్లో తెలుసుకోవాల్సింది అనమాట. రాజు విల్ గో టు గుంటూరు, రాజు విల్ గో టు గుంటూరు. ఇది ఏంటిది? ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా? రాజు విల్ వచ్చింది కాబట్టి అది ఫ్యూచర్. అలాగే షీ ఈజ్ లత, షీ ఈజ్ లత, షీ ఈజ్ లత, ఇదేంటిది? ఈజ్ వచ్చింది కాబట్టి ప్రజెంట్. అలాగే దే ఆర్ డాన్సింగ్, దే ఆర్ డాన్సింగ్, ఏమొచ్చింది ఇక్కడ? హెల్పింగ్ వెర్బ్ ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే మై బ్రదర్స్ వర్ ప్లేయింగ్, మై బ్రదర్స్ వర్ ప్లేయింగ్, ఇది ఎప్పటిది? మై బ్రదర్స్ వర్ ప్లేయింగ్, వర్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్. మనకి ఈ రైమ్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి దాన్ని మనం ఏమంటాము? నౌన్లు అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ రైమ్ పేరే నౌన్ వెర్బ్ రైమ్. ఫస్ట్ది నౌను, రెండవది వచ్చేసి వెర్బులు. ఫస్ట్ది నౌన్లు, రెండవది వెర్బులు, మూడోది ప్రొనౌన్లు. సో నౌను, ప్రొనౌను, నౌను, ప్రొనౌను. ఈ నౌన్కి ప్రొనౌన్కి సంబంధం ఏంటంటే, నౌన్ లేనప్పుడు ప్రొనౌన్ వాడతాం. అలాగే ఇది వెర్బ్ రెండో లైన్. దీని కిందది వచ్చేసి హెల్పింగ్ వెర్బ్, దీని కిందది వచ్చేసి హెల్పింగ్ వెర్బ్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షల్, విల్. ఇది వెర్బ్ లేనప్పుడు, వెర్బ్ ఉన్నా వెర్బ్ లేకపోయినా కానీ వీటిని హెల్పింగ్ వెర్బుల్లో వాడతాం. దీనిని ద్వారా హెల్పింగ్ వెర్బ్లో ఉపయోగం ఏంటంటే, అది ప్రజెంట్లో చెప్తున్నామా ఈ వాక్యం, అది పాస్ట్లో చెప్తున్నామా, ఫ్యూచర్లో చెప్తున్నామా అంటే, మనం గతంలో కూడా ఇది తెలుసుకున్నాం కాబట్టి మీకు పెద్ద కన్ఫ్యూజ్ ఉండదు. లేదంటే మనకి మీరు మూడో రైమ్, నాలుగో రైమ్ ఒకసారి చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? యామ్, ఈజ్, ఆర్ కనపడితే అది ప్రజెంట్, వాజ్ కానీ వర్ కానీ వచ్చిందంటే అది పాస్ట్, విల్ కానీ షల్ కానీ వచ్చిందంటే అది ఫ్యూచర్. అంతవరకు చాలు ఈ రైమ్లో మనం నేర్చుకోవాల్సింది. ఓకేనా? థ్యాంక్ యూ.